longer for the progress of our country. We will shoulder the responsibility of a good citizen and endeavor to create awareness among the masses to avoid wasteful use of petroleum products, so as to build a new and healthy India for our future generations. 2021 కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. దీంట్లో అటు విద్యార్థులు, అలాగే ఏజెంట్స్, అలాగే ఎవరైతే పెట్రోల్ బంక్స్ నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళు, ఇలా అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశము ఏమంటే, ఇప్పుడు మనం వాడుతున్న ఆయిల్ కానీ, లేకపోతే కోల్ కానీ, లేకపోతే వాడుతున్న ఇంధనం అంతా కూడా ఏ విధంగా అయితే మనం తగ్గించి మనం తగ్గించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, తగ్గించడం వల్ల ఏ విధంగా తగ్గించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనే దానిపైన ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. తగ్గించే విధానాలు ఇప్పటికే బుక్స్ రూపంలో అన్ని విధాలుగా కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నారు. ఏ విధంగా అయితే మోటార్ ఇంజిన్స్ వాడేటప్పుడు నీళ్ళని పైకి కొట్టేటప్పుడు ఏ విధంగా తగ్గించవచ్చు, లేకపోతే వెహికల్స్ వాడేటప్పుడు ఏ విధంగా తగ్గించవచ్చు, ఇలా దాని మీద దానికి సంబంధించిన అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా పెట్రోల్ బంక్స్లో కూడా ఏ విధంగా అయితే ఇంకా మంచి విధానాలతో పెట్రోల్ బంక్స్ నిర్వహించవచ్చు, ఇవన్నీ పైన కూడా జరుగుతూ ఉంది ఈరోజు. వీటితో పాటుగా దీంట్లో ముఖ్యంగా విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కని విషయం. వారి ద్వారా చెప్పడం అనేది చాలా మంచి విషయం. వారికి ఏ విధంగా అయితే మనము ఈ పెట్రోల్ ఇంధనం సంబంధించి ఏ విధంగా అయితే తగ్గిస్తే మనము క్లైమేట్ని కాపాడుకోవచ్చు, మన పరిసరాలను కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలామంది ఇప్పుడు దాదాపుగా 400 మంది స్టూడెంట్స్ దీంట్లో లైవ్లో పార్టిసిపేట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇది ఫిజికల్గా చేస్తారు, కానీ కోవిడ్ దృష్ట్యా, వ్యాక్సినేషన్ దృష్ట్యా ఇప్పుడు ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు. వారి వైపు నుంచి కూడా వీటిలో ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఉన్న ఐడియాస్ కానీ, వారు వచ్చే సందేహాలు కానీ, వారికి అలాగే వచ్చే ఏ విధంగా అయితే మనం ఇంకా ఎనర్జీని కన్సర్వ్ చేయొచ్చు అనే వాటిపైన వాటిని కూడా ఈ డిస్కషన్లో తీసుకొని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చేస్తూ దీన్ని ఇంత బాగా చేస్తున్నందుకు రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఇంత బాగా చేస్తున్నందుకు ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వారిని అభినందిస్తూనే వీటితో పాటుగా కొత్తగా రాబోయే వాటి గురించి, కొత్తగా రాబోతున్న టెక్నాలజీస్ గురించి కూడా విద్యార్థులకి అందరికీ కూడా చెప్తా ఉన్నారు. చాలా బాగా చేస్తూ ఉన్నారు. అయితే మాత్రం కేవలం ఈసారి కోవిడ్ దృష్ట్యా జరగదు కాబట్టి ఫిజికల్గా వచ్చే సంవత్సరం అయితే ఫిజికల్గా జరిగేదానికి కృషి చేయమని అడుగుతూ ఉన్నాను. అలానే ఎక్కువ స్కూల్స్ దీనివల్ల ఇన్వాల్వ్ చేసి వారి వైపు నుంచి, వారి దగ్గర నుంచి చిన్న ఐడియాస్ వచ్చినా కానీ, వారి నిత్య జీవితంలో వచ్చే ఐడియాస్ని మనం కనుక క్యాప్చర్ చేయగలిగితే వాళ్ళ ఫ్రెష్ మైండ్స్ ఉంటాయి. యంగ్స్టర్స్ దగ్గర వారి దగ్గర ఉన్న ఫ్రెష్ ఐడియాస్ని మనం తీసుకోమని క్యాప్చర్ చేయగలిగితే కనుక బాగుంటుందని చెప్పిన సలహా కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఇప్పటికే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడానికి అని చెప్పి ఇప్పటికే ఉపక్రమిస్తూ ఉన్నారు బీపీసీఎల్ వాళ్ళ వైపు నుంచి. దాన్ని గుంటూరు జిల్లాలో కూడా పెట్టవలసిందిగా కోరడం జరిగింది. దాన్ని తప్పకుండా ఆలోచించి ఏ విధంగా అయితే చేయొచ్చో దానికి కావాల్సిన గవర్నమెంట్ వైపు నుంచి కావాల్సిన స్థలం గురించి కానీ, వాటి గురించి కానీ ఆయన ఎంక్వైరీ చేసి తప్పకుండా చెప్తారని చెప్పడం జరిగింది. అది కూడా వస్తే బాగుంటుందని చెప్పి మనం ఆశిస్తున్నాం.